శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 26వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 26వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారు. అనుకోని విధంగా కలిసి రావటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, రాణించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా రాణింపు అనేది ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు కోరుకున్న విధంగా ముందుకు ఒక మెట్టు ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మనసులో మాత్రం కాసింత ఏదైనా ఒక పని మీద కొంతవరకు ఇది జరుగుతుందా లేదా అనే ఆలోచన అయితే ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా ఏది జరిగినా పర్వాలేదు అన్నట్లు మీ యొక్క ధ్యేయం, లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలను అయితే సాధించగలుగుతారండి. ముఖ్యంగా ఆదాయాన్ని కూడా బాగా పెంచుకోగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా చక్కటి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీ ఆలోచన అయితే ఉంటుంది. ఏ రకంగా చక్కగా ఇంకా ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలి, ఏ ఆదాయ మార్గాలు ఉన్నాయి అనే ఆలోచన అయితే మీకు ఎక్కువగా ఉంటుందండి. అయితే మీరు ప్రతి ఆ ఆలోచనను కూడా అమలు పరుచుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు మెరుగుపరిచే విధానంలో మాత్రం అంటే డబ్బు ఏ రకంగా వస్తుంది అనే విషయంలో ఈరోజు ఎక్కువగా ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. అయితే అది ఒక మంచి మార్గంలోనే ఉంటుంది తప్ప ఏ రకంగా పడితే ఆ రకంగా మీరు సంపాదించాలనే ఆలోచన ఉండదు. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా మీ ప్రవర్తన అయితే ఉండదు. చక్కటి రాజమార్గంలో సంపాదించుకోవాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎప్పుడు కూడా మీరు అందరినీ కలుపుకొని అందరి యొక్క మనసులో ఏదైతే సంతోషం కావాలి అని కోరుకుంటున్నారో అదే విధంగా మీ యొక్క ప్రవర్తనతోనూ అందరి మనసులను గెలుచుకొని ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ అందరి మేలు కోరే విధంగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక బలమైన అస్త్రంగా మీకు పనిచేస్తుందండి. కుటుంబ వాతావరణం కూడా అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు కుటుంబ అవసరాలు తీర్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఏదైనా వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని కానీ, లేదా పిల్లల చదువుల కోసం ఏదైనా ఖర్చు చేయాలని కానీ, ఇట్లా కొంతవరకు మీకు ఆలోచన అనేది అయితే ఉంటుందండి. అదే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కూడా. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం సహకరిస్తుంది. మీ పనులన్నిటినీ కూడా ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అయితే కొంతవరకు చేయవలసి వస్తుందండి. అయితే అటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఏదైనా శుభకార్యాలకు హాజరవ్వటం కానీ, కొంతవరకు మీ మనసుకు నచ్చిన వ్యక్తులను కలవటం కానీ మీకు ఈరోజు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో చేయగలుగుతారు. అంటే ఎలా పడితే అలా కాకుండా మీరు ప్రతి పనిని కూడా భుజాలపైన వేసుకుని చక్కటి విధానంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే విధంగా వాటిలో విజయాలను కూడా పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ చేత్తో ఈరోజు ఎవరికైనా కోరిన వారికి సహాయం చేయటం కానీ, ఇట్లాంటి పనులను కూడా అంటే మీరు సహాయం చేసే స్థితిలో ఈరోజు ఉండబోతున్నారు. అన్నింటా విజయాలతో పాటు చక్కగా మీరు ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు, అది మాట సహాయం కానీ, లేదా మీకు చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ ఇట్లా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఏదైతే వాటి లావాదేవీలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు.
మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ, మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని అయితే పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పని చేస్తున్నారో ఆ పనులలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా ఆ పనులు మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు సకాలంలో మీ ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా నిర్వర్తించి మీరు గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని, వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, మీరు కాసింత ఎక్కువగా దృష్టి పెడితే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. అయితే మీరు పెట్టుబడులు పెట్టుకునే ముందు మాత్రం మీరు కాసింత మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని కానీ చర్చించి, సంప్రదించి మీరు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. చక్కటి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. అన్ని విధాలుగా కూడా వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదే విధంగా మీరు చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారాలు చేసుకునే వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీరు మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఈరోజు అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని చక్కటి ఆదాయాన్ని పొంది సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దానిని ఏమాత్రమూ పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చే విధంగా మీకు ఏదైతే ఇష్టమో వాటిపైన కూడా కొంత సమయాన్ని మీరు కేటాయించగలుగుతారు. ఆయా పనులకు కూడా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో అటువంటి వ్యక్తులు మీకు కొంతవరకు పనుల్లో సహాయం చేయటం కానీ, మీకు సలహాలు ఇవ్వటం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులను సకాలంలో బాధ్యతతో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మహిళలు వ్యాపారం చేసేవారు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. చక్కటి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికంగా ఎంతో దృఢత్వంగా ఉండగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి రోజుగా మీకు ఈ రోజైతే ఉంటుందండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని, వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధం మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. మీ ఏదైతే మీ మనసుకు నచ్చుతుందో అదేవిధంగా కాసింత మీరు ఏకాంత సమయాన్ని గడపగలుగుతారు. ఒకరితో ఒకరు ప్రతి విషయాన్ని చర్చించుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ భాగస్వామి నుంచి
చక్కటి సలహాలు పొందగలుగుతారండి. సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులనైతే మీ పనుల పట్ల చూపించవలసి ఉంటుంది. ఎక్కువగా జనాకర్షణ చేసుకోగలుగుతారు. మీరు ఎంత ఆలోచిస్తూ ఉంటే అంత మంచిగా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు అన్ని పనులలోనూ చేదోడు వాదోడుగా ఉండటం, మీ యొక్క కార్యక్రమాలను చక్కగా అమలుపరచడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కానీ, లేదా వాటి లావాదేవీలతో కానీ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావడం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా కొంతవరకు విషయాలు మీకు తెలియడం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పెద్దల సమక్షంలో మీ పెళ్లి విషయాలు మాట్లాడుకోవడం కానీ, లేదా మీ యొక్క ఇతరితర మీ మేలు కోరే విధంగా ఏదైనా మాట్లాడటం, ఏదైనా సంప్రదింపులు చేసుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక మొత్తం మీద రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. ఎటువంటి మానసికమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానిని పట్టించుకోకుండా, దాన్ని మీరు పెద్దపీట వేసి మీ మనసులో ఉంచకుండా, మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో, రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విజయాలను పొందగలుగుతారండి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి వారు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలను మీ అర్హతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.